జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ మా ముందస్తు భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ యూపీజీసీ తరపు నుంచి మరొకసారి ముందస్తు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతిని జరుపుకుంటాము. రైతులు ఇంటికి పంటలు రాగానే వాళ్ళు ఈ పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకోవడం మూడు రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజున భోగి అని, రెండవ రోజున సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని, ఈ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో బంధువులు అందరూ చుట్టాలు ఒక చోట చేరి వాళ్ళ ఆడపిల్లల్ని అల్లుళ్ళతో అందరూ కలిసి పిండి వంటలతో పెద్ద ఎత్తున ఈ పండుగను భేదాలు అనేవి ఏమీ లేకుండా వాళ్ళు ఈ సంక్రాంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క పండుగ విశిష్టతను కూర్చి మొదటి రోజున పాయసంని పొంగల్ని చేసుకొని, రెండవ రోజు మాంసాహారాలను చేసుకొని, మూడవ రోజైన కనుమ పండుగన కోడి పందాలు వీటన్నిటిని చేసుకొని ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ పండుగను పెద్ద ఎత్తున వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న సందర్భంలో ప్రతి ఒక్క పట్టణాల్లో నివసించే ప్రజలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడానికి వాళ్ళ పల్లె ప్రాంతాలకు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. తరతమ భేదం అనేది లేకుండా, జాతి, మతం, కులం అనేది లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ యొక్క విశిష్టతను అందరికీ తెలియజేస్తున్నారు. ఇదందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్కి మనందరం కూడా మన పిల్లలకి కూడా ఈ సాంప్రదాయాలను, సంస్కృతిని అందరికీ కూడా ముందు తరాలకు తీసుకుపోయే విధంగా మనము ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరియు మరొకసారి నేను జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.